ఒక 2 పేర్లు చెప్తాను మీకు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ. ఒకప్పుడు వీళ్ళు వేల కోట్లు సంపాదించి అసలు సమాజంలో అత్యున్నతమైన వ్యక్తులుగా వెలిగారు. కానీ ఇప్పుడు చాలా అంటే చాలా దారుణమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఎందుకు ఇలా జరిగింది? అంటే వాళ్ళ పేరులోని నెంబర్లు కానీ ఎక్కడ వాళ్ళ నెంబర్లు దెబ్బతీసాయి వాళ్ళని? అంటే మీరు గమనిస్తే సార్, ఇప్పుడు అందరూ కామన్ పబ్లిక్ అనుకుంటున్నారు వాళ్ళు దారుణమైన జీవితం గడుపుతున్నారని. అయితే కామన్ పీపుల్ మైండ్ సెట్కి ఇప్పుడు కార్పొరేట్ పీపుల్ మైండ్ సెట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు వేల కోట్లు అయిపోయింది. ఇప్పుడైతే మీరు ఎక్కడైనా విజయమాల్యం చూస్తే రోడ్డు మీద ఇప్పుడు ఏమైనా అడుక్కున్నా అట్లా కనబడుతున్నారా? లేదు, వాళ్ళు లండన్లో ఉన్నారు. అంటే ఏమైపోతుందంటే మనకి కొన్ని కనబడేది వేరా, మనకి పబ్లిక్ టాక్లో వచ్చేది వేరా. అయితే ఏమవుతుందంటే నంబర్సే కానివ్వండి, జాతకమే కానివ్వండి, అది ఒక వెదర్ రిపోర్ట్ సార్. ఓకే, ఇప్పుడు మీకు వెదర్ రిపోర్ట్ లాగా అది తీసుకొని వెళ్తుంది. కానీ ఆ వెదర్ రిపోర్ట్లో మీ డిసిషన్ మేకింగ్ ఎలా ఉండేది అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు చేసిన కొన్ని తప్పు డిసిషన్స్ అవి ఇంపాక్ట్ అవుతుంది. కానీ ఓవరాల్ వాళ్ళు నా ప్రకారం అయితే వాళ్ళు ఏమి లాస్ అయిపోయి ఏం కాదు. వాళ్ళు ఆల్రెడీ సెట్ చేసుకున్నారు దాన్ని. ఇప్పుడు వేరే వాళ్ళకి కనబడడానికి వాళ్ళు లాస్లో ఉన్నారు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంది. కానీ వాళ్ళు ఎలా ప్రయత్నం చేయాలా, ఎంత మేనేజ్ చేయాలో అన్నీ చేసుకొని వాళ్ళు సేఫ్ జోన్లోనే ఉన్నారు నా ప్రకారం. ఈ మధ్య విడాకులు ఎక్కువ అవుతున్నాయి కదా గురించి, దానికి కారణం ఏంటి? వాళ్ళ నేమ్ నెంబర్లు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కలవకపోవడమేనా సార్? విడాకులు అవుతుంది అంటే ఏంటి అంటే సార్, విడాకులు అనే కాన్సెప్టే మన కల్చర్లో లేకుండే సార్. అయితే ఏంటి అంటే నేను ఇది మీకు ఒక మంచి క్లారిటీ న్యూమరాలజీతో పాటు లాజికల్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను సార్. అయితే ఇప్పుడు మనం మంచి ముహూర్తంలోనే చూస్తున్నాం, మంచి పెద్ద ఫంక్షన్ హాల్లో చేసుకుంటున్నాం, ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నాం, లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాము, ఇన్ని అవుతుంది, ఇంత మంచి కట్నం ఇస్తూ అన్నీ చేస్తున్నాం. కానీ ఎందుకు అవుతుంది అంటే చాలామందికి తెలియంది ఏంటంటే సార్, మ్యారేజ్ అనేది ఏంటంటే కంపారిజన్ కాదు సార్, మ్యారేజ్ అనేది కాంప్రమైజ్ సార్. ఓకే, అయితే ఇప్పుడు అయ్యేది ఇవన్నీ ఏంటి అంటే మ్యారేజ్ సార్. ముందు మన సంప్రదాయంలో మ్యారేజ్ అనేది లేకుండే. ముందు దీనికంటే ముందు మన దగ్గర వివాహం ఉండే. అందుకే మీరు గమనిస్తే ఇప్పటికీ కూడా మీరు రాముంది కళ్యాణం అంటారు, వివాహం చేస్తున్నాం అంటారు. ఓకేనా? అయితే వివాహం అనేది ఏంటి అంటే సార్, విహారయాత్ర లాంటిది. ఓకే, వివాహం చేసుకునేటవాళ్ళు ఏముంటారంటే భార్యాభర్తలు ఉంటారన్నమాట. ఓకే, అయితే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇది 3 గమనించండి. వివాహం అనేది ఏం క్రియేట్ చేస్తుందంటే భార్య ప్లస్ భర్త, అది ఒక మంచి ప్యాకేజ్ అన్నమాట. అయితే మెల్లగా ఏం చేసిరంటే వివాహాన్ని మనోళ్ళు ఏం చేసిరంటే పెళ్లి చేసిరు సార్. పెళ్ళి అయ్యేటప్పటికి పెళ్ళికి వచ్చేటప్పటికి పెళ్ళికి ఏమైపోతుందంటే అది ఒక మంచి హాలిడే ప్యాకేజ్ నుంచి ఉట్టి మన పరిస్థితులంతా క్యారేజ్కి వచ్చేసింది సార్. నువ్వు టిఫిన్ తీసుకుపోవాలి, నేను ఒక టిఫిన్ తీసుకుపోవాలి. అక్కడికి వచ్చేటప్పటికి భార్యాభర్తలు అనేది వెళ్ళిపోయినారు సార్. ఇప్పుడు వచ్చేసేటప్పుడు అయితే మొగుడు పెళ్ళాం స్టార్ట్ అయినారు సార్. భార్య అంటే ఏంటంటే భరించదగినది, భర్త అంటే ఏంటంటే బాధ్యత ఉన్నాడు అనేది భార్యాభర్త. పెళ్ళికి వచ్చేటప్పటికి మనం ఏమైపోయినాం, మొగుడు పెళ్ళాం అయిపోయారు. మొగుడు అంటే నేను మొండోడిని, పెళ్ళాం అంటే నేను పెత్తనం చెలాయించాలా, ఇవి 2 అయిపోయింది. కొంచెం అన్న పెళ్ళి పర్వాలేదు సార్. ఇప్పుడు పెళ్ళి నుంచి మనం మ్యారేజ్కి వచ్చేసాం. మ్యారేజ్కి అనేటప్పటికి మీరు ఏం చేస్తారు, అన్ని దగ్గర మ్యారేజ్ రిసెప్షన్ అంటే మ్యారేజ్ అనేది సార్ ప్యాకేజ్ నుంచి మనం క్యారేజ్కి వచ్చి ఇప్పుడు లగేజ్ అయిపోయింది సార్. మ్యారేజ్ అనేది లగేజ్. ఇప్పుడు ఎక్కడ కూడా కనీసము భార్యాభర్తలు ఉన్నా బాగుపడుతుండే. ఓకేనా? మొగుడు పెళ్ళామున్నా నడిచిపోతుండే. ఇప్పుడు ఏమున్నాం మనం, హస్బెండ్ అండ్ వైఫ్. మీరు గమనిస్తే హస్బెండ్ అంటే బెండ్ తీసేయడం. తర్వాత హిందీలో మీరు కానీ హస్బెండ్ని హస్బంద్ అన్నమాట, అంటే మొగుడు నవ్వడు. అయిపోయిందా? తర్వాత వైఫ్ అనేటప్పటికి వచ్చేటప్పుడు వైఫ్ అనేది నైఫే అయిపోయింది అన్నమాట. ఓకేనా? లైఫ్ అయిపోయింది. వైఫ్ అనేది ఎక్కడున్నా కూడా నా భర్తకు నేను వైఫై లాగా ఉండాలి, ఏం జరుగుతున్నా నాకు తెలియాలి అంటే ఇక్కడ వచ్చేటప్పటికి ప్రాబ్లం అయింది. ఇంకొక ప్రాబ్లం ఏమైపోతుందంటే సార్, మీరు గమనించండి, ముందు ఏముండే అంటే వాళ్ళిద్దరు జీవిత భాగ్యస్వామిలు అంటుండే, అన్నీ షేరింగ్ చేసుకుంటుండే. ఇప్పుడు ఏమైపోతుంది అంటే మీరు గమనించండి, ఒక భార్య ఫోను, భర్త ఫోను, ఇది మనది అనే వర్డ్ ఎక్కడుంది సార్?
భర్త ఫోన్కి ఒక పాస్వర్డ్ లాక్ ఉంది, భార్య ఫోన్కి పాస్వర్డ్ లాక్ ఉంది. నేను ఇప్పుడు నాది పర్సనల్, నా పర్సనల్ అన్నప్పుడు ఇక్కడ మీకు కాంప్రమైజే లేదు, మీకు ఈజీలీ గో లేదు. ఈగో ఉన్నప్పుడు ఎక్కడి నుంచి కలిసి ఉంటారు సార్? ఇక్కడ ఉట్టి న్యూమరాలజీ ఒకటే వర్తించేది సార్, మైండ్ సెట్స్ కూడా వర్తిస్తాయి. ఇంకొకటి, మీరు ఇంతకుముందు 9 కూడా అన్లక్కీ నెంబర్ అన్నారు కదా, 9 కూడా అన్నారు. 9 అన్లక్కీ నంబర్ కాదు, అదే. అన్లక్కీ 4, 8 స్ట్రాంగ్ నంబర్. అది ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ అంటే చెప్తాను దాని ఎక్స్ప్లెనేషన్. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఉన్నాడు, ఆయన జెర్సీ నెంబర్ 18, అంటే 1+8 9 కదా. మరి ఆయనకు బ్రహ్మాండం కలిసి వస్తుంది కదా అది. నిజం చెప్పాలంటే విరాట్ కోహ్లీ డేట్ ఆఫ్ బర్త్ అనేది 5/11/1988. ఓకే, 5/11/1988 అంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ 5/6 అన్నమాట. అచ్చా. ఆయన పేరు విరాట్ కోహ్లీ అయితే 5 వేసుకోవాలి లక్కీ నెంబర్, ఎందుకంటే ధోని డేట్ ఆఫ్ బర్త్ 7 కాబట్టి ఆయన 7 వేసుకున్నాడు. టెండూల్కర్ పేర్లో 10 ఉంది కాబట్టి ఆయన 10 అనేది యూజ్. కానీ విరాట్ కోహ్లీ 18 వేసుకునే కారణం ఏంటి అంటే అది ఆయనకి లక్కీ నెంబర్ అన్లక్కీ నెంబర్ కాదు సార్. 18 అనేది మ్యాక్సిమం నెగిటివ్ నెంబర్ చాలా మందికి. అయితే 18 వేసుకునే కారణం ఏంటి అంటే వాళ్ళ డాడీ 18th డిసెంబర్ చనిపోయాడు అనమాట. ఓకే, అయితే 18th డిసెంబర్ చనిపోయినప్పుడు ఈయన క్రికెట్ మ్యాచ్ ఆడుతుండే. క్రికెట్ మ్యాచ్ ఆడి కరెక్ట్ గెలిపించే టైంకి టెస్ట్ మ్యాచ్ ఆడేటప్పుడు ఒక కాల్ వచ్చింది మార్నింగ్ 2 to 3 o'clock. మీ డాడీ ఇట్లా చనిపోయాడు అని అంటే ఇప్పుడు ఎమోషనల్లీ ఈయన డ్రా డౌన్ అయిపోవాలి. ఈయన కోచ్కి అడిగిండు అనమాట, మా డాడీ ఇట్లా ఉన్న పరిస్థితి నేను ఏం చేయాలంటే, అలా కోచ్ ఒకటే మాట అన్నాడు, మీ డాడీ అయిపోయింది, ఇప్పుడు నువ్వు గెలవాలా లేదా నువ్వు ఎమోషనల్లీ డౌన్ అయ్యి నువ్వు అక్కడికి వెళ్ళాలా నువ్వు డిసైడ్ చేసుకో. అప్పుడు విరాట్ కోహ్లీ ఎమోషనల్ ఏమన్నాడు, నేను ఇంత మంచి స్థాయికి రావాలి, నేను పేరు తెచ్చుకుంటే ఇదంతా మా డాడీ వల్లనే అని ఏం చేశాడు, ఆ మ్యాచ్ని టెస్ట్ మ్యాచ్ని గెలిపించి ఏం చేశాడంటే ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి అనేది పోవడం జరిగింది. అలా డాడీ గుర్తుగా ఆయన 18 వేసుకోవడం అన్నమాట. నిజం చెప్పాలంటే ఆ మ్యాచ్లో అయినా బై మిస్టేక్ జల్దీ అవుట్ అయినా కూడా ఆపోజిట్ టీం ఏం అనదు, కానీ ఆయన ఏం చేశాడంటే అది గెలిపించి అది వాళ్ళ తండ్రికి అంకితం చేసి ఆ తర్వాత వాళ్ళ డాడీ గుర్తుగా 18 వేసుకుండు. సేమ్ థింగ్ సచిన్ టెండూల్కర్ కూడా వరల్డ్ కప్లో చేసిండు. ఆయన ఆడేటప్పుడు వాళ్ళ డాడీ చనిపోయారు, ఆయన వచ్చి కార్యమని చేసి అక్కడ పోయి మళ్ళీ మ్యాచ్ గెలిపించి ఆ 100ని వాళ్ళ డాడీకి అంకితం చేసి. ఎందుకంటే వీళ్ళందరూ ఆర్డినరీ పీపుల్ కాదు సార్, వీళ్ళు ఎక్స్ట్రాడినరీ పీపుల్. ఎందుకంటే ఆ ఎక్స్ట్రా అనేది క్రియేట్ చేస్తారు. ఇక లక్కీ నెంబర్కి వచ్చేస్తే మీరు గమనించండి, విరాట్ కోహ్లీ అనే నంబర్ స్టార్ నంబర్లో ఉంది, మళ్ళీ విరాట్ అనేది స్టార్ నంబర్లో ఉంది, కోహ్లీ అనే నంబర్ కరెక్ట్ లేదు. అంటే కోహ్లీ కంటే విరాట్ అంటే ఒక గ్రేట్ ఇంపాక్ట్ ఉంది, విరాట్ కోహ్లీకి మంచి నంబర్ ఉంది. వీళ్ళంతా మీరు గమనిస్తే ఈయన డేట్ ఆఫ్ బర్త్లో కూడా 6 ఉంది సార్, అందుకే ఈయన స్పోర్ట్స్ ఫీల్డ్లో క్లిక్ అయ్యిందండి.